హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైజీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండ్ క్వెరీస్. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ట్రైటీ టెక్నాలజీస్ అని సర్చ్ చేయండి. అక్కడ మన ఛానల్ కనిపిస్తుంది. 900+ మెంబర్స్ అక్కడ ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అక్కడ అడిగినా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇట్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, so that it will reach a lot of people, so that it will give a lot of scope for the people to get into the jobs. Okay, సో నేను ఆల్రెడీ ఈరోజు ఒక వీడియో పెట్టినాను, లైక్ RHCSA. ఓకే, రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో రెడ్ హ్యాట్, వెనెవర్ you're talking about రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్స్, చాలా టఫెస్ట్ సర్టిఫికేషన్స్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ. ఓకే, సో మీకు రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలనగానే ఇట్స్ వెరీ వెరీ tough thing to get into it. Okay, so but మనం ఇక్కడ చేసే కోర్స్ ఏదైతే ఉందో, ఓకే, సో ఐ ప్లాన్డ్ ఇట్ టు డూ ఫర్ 25 days. ఓకే, సో యా, మనము అనుకుంటాము 25 daysలో ఎవ్రీడే ఒక వీడియో చేస్తే 25 daysలో అయిపోతుంది. ఓకే, బట్ ఇఫ్ ఐ మిస్ సంథింగ్ హియర్ అండ్ దేర్, దెన్ ఇట్ విల్ మైట్ టేక్ 30 days. ఓకే, బట్ విత్ ఇన్ దిస్ మంత్ ఆఫ్ టైమ్, ఓకే, సో ఏప్రిల్లో మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది ప్లాన్. ఓకే, అండ్ ఆల్సో ఇది రెడ్ హ్యాట్ వచ్చేసి రెగ్యులర్గా డైలీ వస్తాయి. అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ యాన్సిబుల్. ఓకే, సో యాన్సిబుల్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్. అండ్ ఐ హావ్ డన్ కంప్లీట్ ఓపెన్ షిఫ్ట్. ఓకే, ఎవరైతే ఓపెన్ షిఫ్ట్ గురించి అడుగుతున్నారో, ఓకే, సో గో అండ్ వాచ్ ఓపెన్ షిఫ్ట్. ఓకే, సో ఐ హావ్ డన్ ఓపెన్ షిఫ్ట్ ఆన్ మై క్లౌడ్. ఓకే, సో మీరు కూడా క్లౌడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆర్ మినీ షిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇన్ ది రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీర్. ఓకే, సో ఇది వచ్చేసి లైక్ ఐ వాంట్ టు టీచ్ ఎవ్రీథింగ్ ఆన్ రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్. ఓకే, సో ఏదైతే సర్టిఫికేషన్ గురించి ఉందో అది మొత్తం కవర్ చేస్తాను, సో దట్ ఇట్ విల్ ఈజీ ఫర్ యూ టు క్రాక్ ది సర్టిఫికేట్. ఓకే, ఈజీ టు క్రాక్. ఓకే, సో సర్టిఫికేట్స్కి ఈ సర్టిఫికేట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తాను. అండ్ ఆల్సో the major thing what I'm going to do is I am also going to incorporate some real time. Okay, so real time incorporate చేయడానికి ట్రై చేస్తాను నేను ఈ వీడియోస్ మొత్తంలో. ఓకే, సో అండ్ ఆల్సో మీకు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఐ విల్ డిస్కస్ సమ్ ఆఫ్ ద కాంప్లెక్స్ టాపిక్స్. ఓకే, సో ఏదైతే రెడ్ హ్యాట్ ఆర్ లైనెక్స్లో కాంప్లెక్స్ టాపిక్స్ ఉంటాయో అవి కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోస్లో. ఓకే, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ది జాబ్స్ వెరీ వెరీ ఈజీ. లైనెక్స్ జాబ్స్ ఈజీగా క్రాక్ చేయడానికి మీకు దోహదపడుతుంది. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ వర్చువల్ లైనెక్స్ అనేసి. ఓకే, సో వర్చువల్ లైనెక్స్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. బట్ వర్చువల్ లైనెక్స్ అనేది ఇట్స్ అ టోటల్ రియల్ టైమ్. ఓకే, సో టోటల్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది మనం అక్కడ మాట్లాడుతున్నాము. బట్ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ సర్టిఫికేషన్ కాన్సన్ట్రేషన్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఐ వాంట్ టు వాక్ త్రూ విత్ ద బెస్ట్ సొల్యూషన్స్. ఓకే, సో ఏవైతే కమాండ్ లైన్ యూజ్ చేసి మనము రెడ్ హ్యాట్లో బెస్ట్ సొల్యూషన్స్ యూజ్ చేస్తామో ఆ బెస్ట్ సొల్యూషన్స్ అని నేను ఇక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో యాజ్ యూ ఆల్రెడీ నో ఐ యూజ్ CLI. ఓకే, అండ్ ఆల్సో దిస్ వైట్ బోర్డ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తామో ఇది వైట్ బోర్డే. ఓకే, సో వైట్ బోర్డ్ అండ్ CLI యూజ్ చేసి నేను మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం, so that you will get lot of information on RHCSA. Okay, and also I will try to cover some basic IT like information. Okay, so ఆ ఇన్ఫర్మేషన్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తా. బట్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ బేసిక్ IT, అంటే ఆర్గనైజేషన్స్లో ఏం చేస్తున్నారో బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉంటే ఇట్ విల్ బి గుడ్. అండ్ ఇఫ్ యూ నో బేసిక్ లైనెక్స్, ఓకే, బేసిక్ లైనెక్స్ టాపిక్స్ ఐడియా ఉన్నా కానీ ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, ఐ విల్ ట్రై టు కవర్ దెమ్ ఆల్సో, బట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ if you already know some of the basics like how to log in, how to change the directory, what is Linux. Okay, so ee environment meeku idea unte kuda it will be very good, but I'll cover that, but you will get more hands on, like meeku inka ekkuva easy ga ardham avaniki try avutundi. Okay, so like I said I'll be covering this for 25 days. Okay, so 25 days lo complete cheyadaniki try chesamu with all in depth information. Okay, so edaithe information nenu istano, okay, so everything will be very in depth and also I'll do hands on. Okay, సో అన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ డెమో యూజ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, సో విచ్ ఎవర్ ఇట్స్ పాసిబుల్.
అండ్ ఆల్సో మీకు ల్యాబ్స్లో సొల్యూషన్స్ లైక్ మీకు ఏదైనా లైక్ ఇఫ్ ఐ గివ్ యూ టు డూ సంథింగ్ ఓకే ట్రై టు డూ దెమ్ ఓకే. సో ఎందుకంటే మనం ఎవ్రీడే చేస్తుంటాం కాబట్టి మీకు ఇది హోల్ సింగిల్ వీడియో లాగా కాకుండా ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు ఇంప్లిమెంట్ సమ్ ఆఫ్ ద టాపిక్స్ అనొచ్చు, ల్యాబ్స్ అనొచ్చు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్ ఓకే. సో అది మీరు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో విల్ ట్రై టు గివ్ యూ నాలెడ్జ్ టు బికమ్ మాస్టర్ ఓకే. సో నేను మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషను ఐ విల్ ట్రై టు గివ్ యూ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఓకే. సో మీరు ఆ టాపిక్లో మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఓకే. సో నేను చాలా వీడియోస్ చేస్తున్నా కాబట్టి లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ డూ, లైక్ వాట్ ఐ డూ అండ్ ఆల్ దిస్ స్టఫ్ ఓకే. సో లెట్ మీ గివ్ యూ ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ ఓకే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ డూయింగ్ ఓకే. Maybe you can call like after 350 videos which I have done till now in YouTube okay. So YouTube లో మనం ఆల్రెడీ 350 వీడియోస్ చేసినాము. ఆ తర్వాత లైక్ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్కార్పొరేట్ దట్ దిస్ అబౌట్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ స్టార్టింగ్ ఎనీ న్యూ టాపిక్ ఓకే. సో నా పేరు అందరికీ తెలిసిందే, మై నేమ్ ఇస్ జై అండ్ ఐమ్ ఇన్ టు ది ఐటీ ఇండస్ట్రీ ఫ్రమ్ లాస్ట్ 14 years. సో రైట్ నౌ ఐమ్ వర్కింగ్ యాజ్ ఎ డెవాప్స్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఓకే. సో డెవాప్స్ క్లౌడ్ ఆర్కిటెక్ట్గా నేను పనిచేస్తున్నా. సో ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ ఓవర్వ్యూ ఆన్ లాడ్ ఆఫ్ టాపిక్స్ లైక్ నేను ఏదైతే పెడుతున్నానో వెన్ ఎవర్ ఐ వర్క్ ఓకే. సో నేను ఏదైతే పని చేస్తానో అదే అప్లోడ్ చేస్తా. ఐ డోంట్ అప్లోడ్ వీడియోస్ విచ్ ఐ హ్యావ్ నాట్ టు వర్క్ ఓకే. సో నేను ఏవైతే వర్క్ చేస్తున్నానో అవే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యావ్ పోస్టెడ్ ఆల్మోస్ట్ ఆల్ డెవాప్స్ వీడియోస్. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ ఓకే. సో నేను లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ని స్టార్ట్ చేసిన. ఐ వర్క్ ఫర్ 6 years as a లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్. దెన్ ఐ మూవ్డ్ ఇన్ టు లాడ్ ఆఫ్ టెక్నాలజీస్ ఓకే. సో ఆ తర్వాత నేను లాడ్ ఆఫ్ టెక్నాలజీస్ పైన వర్క్ చేసిన అండ్ ఐ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ ఫ్రీ ట్రైనింగ్స్ ఫ్రమ్ లైక్ సిన్స్ 2015 ఐఎమ్ ప్రొవైడింగ్ ఫ్రీ ట్రైనింగ్స్ ఓకే. సో యూట్యూబ్లో మాత్రం వీ స్టార్టెడ్ లైక్ April 23rd నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నా ఓకే. సో ఫ్రమ్ దెన్ ఐ హ్యావ్ డన్ అరౌండ్ 350 వీడియోస్ ఓకే. సో యూ గైస్ హ్యావ్ సీన్ మై వీడియోస్, మీకు చాలామందికి నచ్చిన వీడియోస్ ఓకే. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఫీడ్బ్యాక్ యువర్ గైస్ ఆర్ గివింగ్. బట్ హూఆర్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో గివ్ మీ ఏ లైక్ ఫర్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఓకే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఆల్సో మనం అన్నీ ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి ఐ డోంట్ థింక్ ఎనీ లైక్ మీకు ఏ ప్రాబ్లం ఉండదు సబ్స్క్రైబ్ చేయడానికి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏమి మీకు అడిషనల్గా ఒక 3 వీడియోస్ చేసి ఆ తర్వాత ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు యూ జాయిన్ సంథింగ్ ఆర్ అలాంటిది మనం ఏం చేయట్లేదు. ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్ ఫర్ ఫ్రీ. సో ట్రై టు సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ కాబట్టి ట్రై టు హెల్ప్ అస్ టు గ్రో ఓకే. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ మై సెల్ఫ్ ఓకే. సో విల్ స్టార్ట్ సంథింగ్ ఓకే. సో లైక్ బేసిక్స్ ఓకే, ఒక 8 days ఓకే. సో ఫస్ట్ 8 days మనము బేసిక్స్ గురించి మాట్లాడదాం ఓకే. సో బేసిక్ సిస్టమ్ మేనేజ్మెంట్ టాస్క్స్ ఏముంటాయో మాట్లాడడానికి ట్రై చేద్దాము ఓకే. సో ఫస్ట్ అయితే ఇన్స్టాలేషన్ చూద్దాము ఓకే. ఇన్స్టాలేషన్ అంటే ఐ డోంట్ వాంట్ టు లాంచ్ ఎ VM ఆర్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ స్టఫ్ అండ్ ఆల్ ఓకే. సో అదే నేను చెప్తాను లైక్ వాట్ ఐ విల్ డూ అనేది ఓకే. సో ఫస్ట్ అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ డే, దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ డే ఓకే వాట్ వీఆర్ డూయింగ్ ఓకే. సో సెకండ్ డే వచ్చేసి మనం ఎసెన్షియల్ టూల్స్ ఏమేమి ఉంటాయో చూద్దాము ఓకే. వాట్ ఆల్ ద టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ద లైనెక్స్ ఓకే. అండ్ ఆల్సో వాట్ ఆల్ ద ఫైల్ మేనేజ్మెంట్ టాస్క్ వీ డూ ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ డే వచ్చేసి విల్ వర్క్ విత్ టెక్స్ట్ ఫైల్స్ ఓకే. సో వాట్ ఎవర్ ద టెక్స్ట్ ఫైల్స్ ఇన్ ది లైనెక్స్ ఓకే. సో టెక్స్ట్ ఫైల్స్ గురించి ట్రై చేసాము. అండ్ ఆల్సో హౌ యూ కనెక్ట్ ఓకే. సో కనెక్టింగ్ టు ఏ సర్వర్ ఓకే ఆర్ ఏ RedHat or RHL server okay. So how you connect to the RHL server and also we'll see managing users and groups okay. So ఆ తర్వాత విల్ ట్రై టు సెకండ్ ఓకే. ఆ తర్వాత విల్ ట్రై టు సీ పర్మిషన్స్ ఓకే. హౌ యూ మేనేజ్ పర్మిషన్స్ అండ్ ఆల్సో హౌ యూ కాన్ఫిగర్ నెట్వర్కింగ్ ఓకే. సో ఇవన్నీ కూడా లైక్ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే, ఎయిత్ డే ఓకే. సో 8 daysకి లైక్ విల్ డూ ఆల్ దిస్ స్టఫ్ ఓకే.
సో మనం ఎట్లా 27 days అనుకున్నాం, 25 to 30 days అనుకున్నాం. ఓకే, సో ఇట్ మైట్ బి అరౌండ్ 25 to 30 days కాబట్టి. ఓకే, సో ఇవన్నీ మాడ్యూల్స్ మనం ఈ ఫస్ట్ బేసిక్లో, ఓకే, సో ఇవన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫర్ ఫస్ట్ 8 days. ఓకే, సో దాట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. ఓకే, సో వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ అ ఫస్ట్ డే. ఓకే, సో ఇది మనం ఫస్ట్ డే కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ విఎమ్స్, ఓకే, సో మీకు ఆల్రెడీ విఎమ్స్ ఉంటుంటే, ఓకే, సో దాట్ ఈజ్ ఆన్ అ ఫిజికల్ మెషిన్ ఆర్ ఫిజికల్ సర్వర్ ఉన్నా కానీ, ఓకే, మీ ఫిజికల్ సర్వర్ పైన విఎం అనేది క్రియేట్ చేయండి. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫిజికల్ మెషిన్ లైక్ ల్యాప్టాప్ డెస్క్టాప్, దాన్ని మీరు రెడ్ హ్యాట్ కిందకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ఫిజికల్ మెషిన్ ఆర్ ఏ విఎం. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు విఎం అన్న ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆర్ ఏ ఇన్స్టెన్స్ ఆన్ ద క్లౌడ్. ఓకే, సో నేను విఎం కూడా ఇన్స్టాల్ చేసుకోను, ఐ జస్ట్ వాంటెడ్ టు మూవ్ ఇన్ టు ది క్లౌడ్ అనుకుంటే మీరు ఈ విధంగా కూడా మూవ్ అవ్వచ్చు. ఓకే, సో మనం జనరల్గా లైక్ విల్ ట్రై టు యూస్ RHCL8 ఫర్ దిస్. ఓకే, రెడ్ హ్యాట్ 8 యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇఫ్ నాట్ యూ కెన్ ఆల్సో హ్యావ్ CentOS 8, ఎందుకంటే RHCL8కి మీకు సబ్స్క్రిప్షన్ ఉండాలి, డెవలపర్ సబ్స్క్రిప్షన్ ఉండాలి, అండ్ ఆల్సో యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ redhat.com. Okay, or else you can have CentOS 8 which you can download from centos.org, but everyone knows that CentOS has been removed. Okay, so it's better you go with Red Hat 8 developers page loki velli meer Red Hat install chesukochu, I mean download chesukochu, or else you can also download ISO image where you can put that in the VM or VirtualBox. Okay, so ekkadaina sare meeru install cheyochu dani. Okay, so requirements like you can go for physical, cloud or virtual. Okay, ఇది మీకు with or without CLI ఉండొచ్చు, but we are majorly going for the CLI కాబట్టి without CLI అయినా like without GUI అయినా పర్లేదు. ఓకే, సో you can go for with or without GUI. ఓకే, సో we are majorly going with CLI కాబట్టి వితౌట్ GUI అయినా పర్లేదు. ఓకే, విత్ UI అయినా పర్లేదు, యూ కెన్ గో ఫర్ ద టర్మినల్ అండ్ యూ కెన్ లాంచ్ యువర్ టర్మినల్స్. ఓకే, బట్ వీఆర్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ CLI బేస్డ్. ఓకే, అండ్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ లైక్ మీ VM వచ్చేసి 2 GB ఆఫ్ ర్యామ్ ఉండాలి, 20 GB డిస్క్ ఉంటే సరిపోతుంది. Okay, and also it's better if you have network connection, wired network connection, ఇంకా best. Okay, and also if you have DVD ISO, then you can directly pull that ISO image and you can do that on the VM. Okay, so these are all the server requirements we have. Okay, so ఇవన్నీ server requirements మీరు choose చేసుకొని మీరు launch చేసుకోవచ్చు. Okay, but right now what I'm going to do is I am going to do this on the cloud. Okay, so I don't want to use my physical machine or I don't want to install any VM on that. Okay, so I'll go for the cloud. Okay, so this is my AWS console, so I'll launch my instance. Okay, so నేను రెడ్ హ్యాట్ లైనెక్స్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ 8ని లాంచ్ చేస్తున్నా. ఓకే, సో ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్ AWS ఇన్స్టెన్స్ లాగిన్ AWS కన్సోల్ లాగిన్ ఉంటే యూ కెన్ గో ఫర్ డిఫాల్ట్ థింగ్స్. ఓకే, సో నేను ఇక్కడ ఏమి కూడా అప్డేట్ చేయట్లేదు. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ డిస్క్ అడిషనల్ డిస్క్ I'll do it later. Okay, so but right now I'm not doing any additional things. Okay, so I'm going for the T2 Micro, the free version. Okay, so I have the key, so I'm saying launch instance. Okay, so మీరు కూడా లాంచ్ చేసుకోండి ఇన్స్టెన్స్ని. ఓకే, సో you can get into it. Okay, so this is my instance which is getting launched. Okay, so let me wait for the machine to come up. Okay, సో ఆ తర్వాత నేను కీస్ యూజ్ చేసి లాగిన్ చేయను. మోస్ట్లీ ఐ వాంట్ టు డిజేబుల్ లైక్ ఐ వాంట్ టు లాగిన్ విత్ ది పాస్వర్డ్. ఓకే, సో నేను కీస్ యూజ్ చేసి లాగిన్ చేయను. సో ఐ విల్ ట్రై టు లాగిన్ విత్ మై పాస్వర్డ్. ఓకే, సో అది ఎట్లా చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఎనీవే యూ కెన్ లాంచ్ యువర్ ఓన్ మిషన్ అండ్ యూ కెన్ సీ హౌ దట్ వర్క్స్. ఓకే, so it is in running state right now. If I go here, if I say connect, okay, so the connect option వస్తుంది, you can go for the SSH client. Okay, so first login matram I'll do with the keys. Okay, so whatever the keys I have. Okay, so
Okay, so I have my keys in my Ansible folder. Okay, I'll try to log in. Connection refused అంటుంది, so maybe it is not yet launched. Okay, so ఇంకొంచెం టైం పడుతుండొచ్చు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సేయింగ్ రన్నింగ్. ఓకే, సో మీరు వెంటనే లాగిన్ చేయడానికి ఉండదు, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు ఇట్. ఓకే, విల్ ట్రై ఇట్ అగైన్. Seems like it is working. No. Okay, again I'll try. Okay, now it is working. Okay, so yeah, I'm into my box. Okay, so everyone knows, like, if you want to switch to the root. Okay, I'm switching to my root, and if I say yum install hyphen, sorry, yum update చేస్తా నేను. Okay, yum update hyphen y. ఓకే, లెట్ మీ పాజ్ హియర్ సో దట్ కొంచెం అప్డేట్కి కొంచెం టైం పడుతుంది, మేబీ ఒక 3-4 minutes అయినా పడుతుండొచ్చు. ఓకే, సో అప్డేట్ అయిన తర్వాత వాట్ ఐ విల్ డూ, ఐ విల్ డిజేబుల్ మై ఐ విల్ క్రియేట్ ఏ న్యూ యూజర్. ఓకే, సో ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేసి I will add that user into my sudo list, and then what I'll do is I will enable password login. Okay, so password login in yes అని చేస్తాను, then I'll restart my SSHD configuration, then I can go forward. Okay, so అది ఎట్లా చేస్తామో కూడా చూపిస్తాను నేను. Give me like, let me pause this video, then I'll start. Okay, so ఇక్కడ చూడండి నా yum update అయిపోయింది. సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ క్రియేట్ ఎ యూజర్ యాడ్ RedHat course or RedHat. ఓకే, సో నేను RedHat అని క్రియేట్ చేసిన, అండ్ ఐ విల్ డూ మై పాస్వర్డ్ ఫర్ RedHat. సో ఐ గివ్ మై పాస్వర్డ్. ఓకే, 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 సో నేను నా పాస్వర్డ్ ఇచ్చేసిన. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ గో టు vi etc sshd, and I'll say password. Okay, so password authentication నేను S చేస్తున్నా. Okay, so I'm doing password authentication as S, and also I'll give sudo access to this user called RedHat. Okay, so RedHat. Okay, so I give sudo access. Okay, so I'm exiting. I will exit. Then again, if I want to log in, okay, so నేను ఇక్కడ RedHat. Okay, anyway, ఇక్కడ ఒక మనం మిస్టేక్ చేసాం. Okay, so what is the mistake we have done? So any guesses? Okay, నేను SSHD restart చేయలేదు. Now I have done. Okay, let me try this again. Okay, so my password. Okay, so now I'm into this with the user RedHat. Okay, so ఇక్కడ RedHat user తో లాగిన్ చేసిన. Anyway, I have sudo access. Okay, so sudo access ఉంది, and also RedHat తో లాగిన్ చేసిన. Now my system is ready. Okay, so this is my first day of 30 days. Okay, so మనం ఏదైతే జర్నీ చేయబోతున్నామో RedHat certified system administrator కి. Okay, so launch your servers. Okay, and be ready for the next session which is coming tomorrow. Okay, so thanks for watching this video, and ఇంకా ఎవరైతే వాచ్ చేస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సో దట్ ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే కోర్స్ చేస్తున్నామో ఇట్ ఈస్ కాస్ట్ అరౌండ్ 40,000. ఓకే, సో RedHat వాళ్ళది 40,000 రూపీస్ కోర్స్ ఇది. ఓకే, సో బట్ ఐఎమ్ గివింగ్ ఇట్ ఫర్ యూ so that you can get jobs easily. Okay, so thanks for watching this video. Have a great day. Bye.